అట్లాంటివి ఇవన్నీ శాస్త్రాలు ఎందుకు? అజ్ఞాన జనులకు జ్ఞానులు బోధించి వాళ్ళని తరింపజేయాలి, జ్ఞాన మార్గంకి తీసుకురావాలి. తీసుకొచ్చేదే ధర్మం అన్నమాట. ధర్మాత్ములప్ప, పుణ్యాత్ములప్ప, మహాత్ములప్ప, సంతులప్ప. ఎవరు అట్లాంటి వాళ్ళ దగ్గర పోతే అదే చెప్తారు కదా. అజ్ఞానుల దగ్గర పోతే అజ్ఞానమే బోధ చేస్తారు, సంసారికుల దగ్గర పోతే సంసారందే బోధ చేస్తారు. అట్లా ఇవన్నీ మార్గాలు గ్రహించుకునాలి. మనం ఏది మనము ఏ దాంట్లో పోవాలి, ఎక్కడ పోవాలి, ఏ మార్గాన్ని వెళ్ళాలి. ఇప్పుడు దారులు అంటే అనేకమైనట్లాంటి దారులు ఉంటాయి. ఇప్పుడు ఈ కొండకు రావాలంటే ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ అందరు కలిసి ఎక్కడ వస్తారు? కొండ మీదకే వస్తారు, కొండ మీదనే చేరుకుంటారు. అట్లా అన్ని మార్గాలు అనేకమైనట్లాంటి స్థానం ఒక్కటి. దానికి ఉత్తమ స్థానం అని పొందుంది, అధమ స్థానానికి పోకుంది, మధ్య స్థానానికి పోకుంది. మళ్ళీ పునరపు జననం, పునరపు మననం, పుట్టడం సచ్చటం సాధ్యం. తన నిజ స్థితిని పొందినంత వరకే జనన మరణం లేదు. ఆ స్థితిని ఎప్పుడు పొందాలి?